హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో బాలు ఇంకా రాజేష్ ఇద్దరు కలిసి ఆఫర్‌లు పెట్టిన షాప్ దగ్గరికెళ్తారు. అక్కడ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇంత తక్కువ రేట్‌లో నేను ఏ షాప్‌లోనూ చూడలేదురా. డబ్బులుంటే ఇంకా చాలా బుక్ చేసుకునేవాడిని" అని అంటా ఉంటే, ఇంకొకతను "మహానుభావులు. మనలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ఆఫర్‌లు పెట్టినట్టున్నారు. పదరా" అని ఇద్దరు ఎళ్ళిపోతారు. వాళ్ళని జూసి వీళ్ళిద్దరు నవ్వుకుంటారు. బాలు "ఒరేయ్! పద" అని రాజేష్‌నంటే, "ఆ! పద" అని ఇద్దరు లోపలికెళ్తారు. లోపల వర్కర్ "సార్ చెప్పండి సార్ ఏం కావాలి?" అనగానే బాలు "మంచి బీరువా చూపియండి" అని అంటాడు. "చూడండి సార్ చాలా ఉన్నాయి మన దగ్గర చూపిస్తా" అని బీరువాల దగ్గరికి తీసుకెళ్ళి, "చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర. మీకు నచ్చిందేదో చూడండి. మంచి రేట్ చూసి ఇచ్చేద్దాం." బాలు బీరువాలు జూసి, "ఇక్కడ ఎంఆర్‌పీ చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది. కానీ బాగానే డిస్కౌంట్ ఇస్తున్నారు" అని అంటా ఉంటే రాజేష్ "పెద్ద లాభాలేమీ పెట్టుకోకుండా డిస్కౌంట్ ఇస్తున్నట్టున్నార్రా" అని అంటాడు. వర్కరేమో "మా కంపెనీ ప్రమోషన్ కోసం ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్‌కే ఇచ్చేస్తున్నాం సార్. మా ప్రొడక్ట్స్ జనాల్లోకి ఎంత త్వరగా తీసుకెళ్తే మా సేల్స్ అంత బాగా పెరుగుతాయి కదా!" అని అంటా ఉంటే రాజేష్ బాలుతో "చూసావా బిజినెస్ తెలివితేటలు? వస్తువులు చూసి మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్. ఇవన్నీ కొత్తవే. బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్. మీకు ఏది కావాలన్నా సరే బెస్ట్ డిస్కౌంట్‌లో ఇద్దాం" అనగానే బాలు "హ్మ్" అని అంటాడు. "మీరు చూస్తూ ఉండండి" అని ఎళ్ళిపోతాడు అక్కడి నుండి అతను. బాలు "ఈ ఫర్నిచర్ లాగే సిమెంటు, ఇసుక తక్కువ రేటుకి దొరికితే ఎంత బావుంటుందిరా! మేము మేడ మీద రూము చకచకా కట్టేసుకోవచ్చు" అని నవ్వుకుంటారిద్దరు. రాజేష్ అక్కడ ఒక బీరువా చూసి "ఒరేయ్ బాలు! ఈ బీరువా చూసావా? మీ అన్నయ్య షాప్‌లో గూడా ఇలాంటి సేమ్ బీరువా ఉంది" అనగానే బాలు "అవునురా! నీ అదృష్టం బావుందిరోయ్! మా మనోజ్ గాడు నీకు డిస్కౌంట్ ఇవ్వనన్నాడు. ఇక్కడ తీసేసుకో" అనగానే "అవునురా! నచ్చిన బీరువా తక్కువ రేటుకి దొరకడం అంటే అదృష్టమేగా." బాలు "ఆ! అన్నా! ఆ! వస్తున్నా సార్. చెప్పండి సార్" అనగానే "మా వాడికి ఈ బీరువా నచ్చింది. బిల్లెయ్యండి. రేట్ కొంచెం చూసేయండి." "సరే సార్. మీరెలా అంటే అలా చేద్దాం. రండి బిల్ వేద్దాం" అని తీసుకెళ్ళి అక్కడ బిల్లేస్తా ఉంటే ఎస్ఐ వాళ్ళొస్తారు. పోలీసులొస్తారు. ఎస్ఐ "ఎవ్వరూ కదలకండి. ఎక్కడ వాళ్ళక్కడే ఉండండి" అని అమ్మే అతను ఆ వర్కర్‌ని పట్టుకొని "ఏయ్! అన్ని ఏరియాలో దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నార్రా" అని అంటా ఉంటే రాజేష్ "ఏంటి? ఇవి దొంగతనం చేసిన వస్తువులా?" బాలు ఏమో "అందుకేనా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. మోసపోయాంరా." ఎస్ఐ ఏమో ఆ వర్కర్‌ని "రారా నీకోసమే వెతుకుతున్నాం నడు" అనగానే బాలు సార్ వీళ్ళకి డబ్బులిచ్చాం ఇప్పుడే మేము. మా డబ్బులివ్వరా?" అని అంటా ఉంటే ఎస్ఐ "మీరెవరు?" అని అడుగుతాడు. రాజేష్ "మేం బీరువా కొనడానికొచ్చాం సార్." "రేయ్! వీళ్ళిద్దరిని గూడా జీప్‌లో ఎక్కించండయ్యా" అని ఎస్ఐ అంటాడు. రాజేష్ "మేమేం చేశాం సార్? మమ్మల్నెందుకు ఎక్కిస్తారు?" అని అంటా ఉంటే బాలు "సార్ ఇక్కడ వస్తువులు తక్కువ రేటుకి దొరుకుతాయని కొందామనికొచ్చాం. ఇప్పుడే డబ్బులు గూడా అతనికిచ్చాం. మేము దొంగలం కాదు సార్. మా డబ్బులు మాకిచ్చేస్తే మేమెళ్ళిపోతాం. ఎవరో ఏంటో స్టేషన్‌లో తెలుస్తుంది. అప్పటిదాకా మిమ్మల్ని వదిలేదే లేదు" అని ఎస్ఐ అంటాడు. రాజేష్ "మేము చేసిన తప్పేంటి సార్? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?" అని అంటా ఉంటే ఎస్ఐ "చూడు దొంగలించిన వస్తువులు అమ్మడం తప్పే, అలాగే కొనడం కూడా తప్పే. తీసుకెళ్ళండయ్యా" అని అంటా ఉంటే బాలు, రాజేష్ "మమ్మల్ని వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్" అంటా ఉంటారు. బాలు "ఇవి దొంగిలించిన వస్తువులని తెలియకొచ్చాం. నిజంగా మాకేం తెలియదు సార్. తక్కువ రేటుకే దొరుకుతున్నాయని ఆశపడి వచ్చాం సార్ అంతే. మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్" అని అంటా ఉంటే ఎస్ఐ "ఎవ్వరి మాట ఇనేది లేదు. తీసుకెళ్ళండయ్యా. పదవయ్యా పద" అని తీసుకెళ్ళి జైల్లో యేస్తారు. సెల్ ఓపెన్ చేసి అందరిని ఒకే దాంట్లో యేసేస్తారు. బాలు ఇంకా రాజేష్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ సార్ మేమేం తప్పు చేయలేదు సార్. మమ్మల్ని వదిలేయండి సార్" అని అంటా ఉంటారు. కానిస్టేబుల్ అరవకండయ్యా. లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది అయిపోయే వరకు ఊరుకోండి. నిజం తెలిసాక సారే పంపించేస్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆ ఫర్నిచర్ షాప్ ఓనర్స్‌ని పిలిపించమన్నా పిలిపించావా? అనగానే పిలిపించాను సార్ వస్తున్నారు. త్వరగా రమ్మని చెప్పు అని అంటాడు. బాలు ఏమో ఆ నలుగురు ఫ్రాడ్‌లలో ఒకడిని పట్టుకొని "రేయ్! అంతా మీ వల్లే జరిగింది. మీరేదో ఆఫర్‌లు ఇస్తున్నామని ఆశపడి రావడం మా తప్పే. ఇలా దొంగతనాలు చేసి బతకడానికి సిగ్గుగా లేదా?" అనగానే చేతి" అంటాడు. ఇంకొకతను "మాలాంటి వాళ్ళ బ్రతుకులే సిగ్గులేని బ్రతుకులు. ఇప్పుడు కొత్తగా సిగ్గు గురించి మాట్లాడకూడదు. జీవితంలో ఇవన్నీ సహజం. అయినా మేం చూడని జైల్లా, పోలీస్ స్టేషన్‌లా కాసేపు తిడతారు, కాసేపు కొడతారు. తర్వాత వాళ్ళే వదిలేస్తారు" అనగానే బాలు వెళ్లి అతన్ని పట్టుకొని "ఏంట్రా వాగుతున్నావు" అని కొడతా ఉంటాడు. ఇంకొకతను "రేయ్! ఏంట్రా కొడుతున్నావు? పోలీసులు కొట్టారంటే అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి హక్కుంది. నువ్వు కొడుతున్నావేంటి? వదులు షర్ట్ వదులు" అని అంటా ఉంటే పాలు కొడుతున్న అతను
నువ్వు ఇప్పుడు వదలకపోతే నువ్వు మా గ్యాంగే అని చెప్పేస్తా అని అంటాడు. రాజేష్, రే బాలు వదలరా వదులు, ఇవెందుకురా వీళ్ళతో తలనొప్పి, నిజం తెలిస్తే వాళ్ళే వదిలేస్తామని అంటున్నారు కదా, ఆగుదాం. బాలు ఏమో, సార్ వీళ్ళు ఊరంతా పోస్టర్లు పెట్టి ప్రచారం చేశారు సార్, అది నిజమే అని నమ్మొచ్చాం సార్, అక్కడికి మీరొచ్చాకే తెలిసింది వీళ్ళు దొంగలని, మాకేం పాపం తెలియదు సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అనగానే ఎస్ఐ, మీరేం తప్పు చేయలేదని అంటున్నారు కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నాకు క్లారిటీ వచ్చాక వదిలిపెడతాను, అప్పటిదాకా మీరు అరవకుండా ఉండండి అని ఎస్ఐ అంటూ ఉంటే అక్కడికి ఇద్దరు ఓనర్స్ వచ్చి, థ్యాంక్స్ సార్, మా ఫర్నిచర్ మేము తీసేసుకున్నాం అని ఫర్నిచర్ షాప్ ఓనర్స్ అంటారు. ఎస్ఐ, ఇంకోసారి బ్లాక్ మనీకి ఆశపడో, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని కకృతి పడో, ఇలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అలాగే సార్, ఉంటాం సార్, వెళ్ళండి అని అంటాడు. వాళ్ళని చూసి రాజేష్, వీళ్ళు చాలా షాపుల్లో దొంగతనం చేసినట్టున్నారా అనగానే బాలు, రే మీరు మామూలు కాదురా, జగత్ కిలాడీలు అని అంటాడు. పోలీస్ స్టేషన్‌కి మనోజ్ ఉరుక్కుంటూ వచ్చి ఎస్ఐ దగ్గర, సార్ 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 మా ఫర్నిచర్ దొరికిందని ఫోన్ చేసి చెప్పారు. ఎక్కడుంది సార్ అని అడుగుతా ఉంటే బాలు ఇంకా రాజేష్ చూస్తారు. రాజేష్, ఒరేయ్ మీ అన్న ఇక్కడేం చేస్తున్నాడురా? ఆ! అదే నాకు అర్థం కావడం లేదురా అని బాలు అంటాడు. ఎస్ఐ, సేల్ చేసిన వస్తువులన్నీ బయటే ఉన్నాయి. వాటిలో మీ వస్తువులు గుర్తుపెట్టి తీసుకెళ్ళండి అని అంటా ఉంటే మనోజ్, బయట నా వస్తువులేమీ లేవు సార్. రాజేష్, రే అర్థమైందిరా, ఈ మోసపోయిన వాళ్ళలో మీ అన్నయ్య కూడా ఉన్నాడు అనగానే బాలు, అయితే ఏదో జరుగుతుందిరా, వాడికి మనం కనిపించకూడదు అని ఇద్దరు వాళ్ళెనక దాక్కుంటారు. ఎస్ఐ మనోజ్ని కరెక్ట్‌గా చూసారా లేదా అని అడుగుతాడు. మనోజ్, మొత్తం చూశాను సార్, అక్కడ నా వస్తువులేం లేవు అని అంటా ఉంటే ఎస్ఐ, మీరేం వస్తువులమ్మారు అని అడుగుతాడు. మనోజ్, ఒక్క నిమిషం సార్ అని లిస్ట్ తీసి చదువుతా ఉంటే బాలు తన ఫోన్‌లో వీడియో తీస్తాడు. మనోజ్ ఒక సోఫా, ఒక చైరు, ఒక బీరువా, ఒక బెడ్డు అని లిస్ట్ అంతా చదువుతా ఉంటే బాలు వీడియో తీస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి సార్ అనగానే, ఓకే, ఇవన్నీ కలిపి ఎంత వాల్యూ చేయొచ్చు అని అడుగుతాడు ఎస్ఐ. మనోజ్, 4,00,000 ఉంటుంది సార్. రాజేష్ ఏమో బాలుతో, అదేంట్రా మీ అన్నయ్యకి బిజినెస్‌లో లాభాలొస్తున్నాయి అని అన్నావు, ఇక్కడ చూస్తే ఫర్నిచర్ అంతా పోగొట్టుకొని ఎస్ఐతో చెప్తున్నాడు అని అంటాడు. ఎస్ఐ ఏమో మనోజ్‌తో, అలా ఎలా మోసపోయావయ్యా, ఎవరైనా చూస్తూ చూస్తూ 4,00,000 సామాను పోగొట్టుకుంటారా అనగానే మనోజ్, వాళ్ళు దొంగలని నాకు ఏమాత్రం తెలియదు సార్, డీలర్‌కి కట్టాల్సిన 4,00,000 కూడా నేను చాలా కష్టపడి కట్టాల్సొచ్చింది అని అంటా ఉంటే బాలు ఏమో తనలో తాను, అంటే వాడు ఇంట్లో తెచ్చిన డబ్బులు కూడా బిజినెస్‌లో వచ్చిన లాభం కాదనమాట అని అనుకుంటాడు. ఎస్ఐ ఏమో మనోజ్‌తో, నువ్వు డీలర్‌కి ఇవ్వాల్సింది 3,00,000 గదా, 4,00,000 అంటున్నావు అని అంటా ఉంటే మనోజ్, నేనిలా మోసపోయానని ఇంట్లో చెప్పలేను కదా సార్, 3,00,000 డీలర్‌కిచ్చి ₹1,00,000 లాభం ఉందని ఇంట్లో చెప్పాను అని అంటా ఉంటే ఎస్ఐ, సరే ఉండు, వాడిని పిలిపిస్తాను, నువ్వు మాట్లాడుదువు గాని, కానిస్టేబుల్ వాడిని తీసుకురా అనగానే రాజేష్ ఇంకా బాలు ఇద్దరు దాక్కుంటారు. కానిస్టేబుల్ ఎళ్లి, ఏ బాబు నువ్విలా రా అనగానే అందులో ఒకతను, నేనా అని వస్తాడు. ఎస్ఐ, వీళ్ళ షాప్‌లో నుండి తీసుకెళ్లిన వస్తువులు ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. అవన్నీ మంచి బ్రాండ్లు సార్, అందుకే తొందరగా అమ్ముడుపోయాయి అని అంటా ఉంటే మనోజ్, ఆ రోజు షాప్‌కొచ్చి ఏం మాట్లాడావురా, నేను తొందరగా ఎదుగుతానా, నా బిజినెస్ ఎక్కడికో వెళ్తుందా నిన్ను అని కొట్టడానికెళ్తే ఎస్ఐ, రేయ్ ఈయనొక్కడే కాదు, వీడితో పాటు ముగ్గురు నలుగురు లోపలున్నారు, వాళ్ళని కూడా పిలిపిస్తాను, మీ వస్తువులు తీసుకెళ్లిన వాళ్ళని గుర్తుపట్టండి అనగానే బాలు ఇంకా రాజేష్ దాక్కుంటారు. మనోజ్ మిగిలిన ముగ్గురిని చూసి, అవసరం లేదు సార్, ఆ రోజు వీడితో పాటు వాళ్ళు కూడా వచ్చారు, రేయ్ నిన్ను అని కొడతా ఉంటాడు మనోజ్. అప్పుడు ఎస్ఐ, హలో, ఇక్కడ మీరే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఇంకా మేమెందుకు, మీరింటికెళ్ళండి, వీళ్ళతో మాట్లాడి అవి ఎలా వెనక్కి తెప్పించాలో మేం చూస్తాం అని అంటా ఉంటే మనోజ్, మరి నా 4,00,000 సార్, ఆ భయం ముందుండాలి, మోసపోయేటప్పుడు తెలియలేదా, కనీసం ఇప్పటి నుండన్నా జాగ్రత్తగా ఉండండి, వెళ్ళండి అనగానే వెళ్ళిపోతాడు మనోజ్. రాజేష్, మీ అన్నం చూస్తుంటే ఏదో తేడాగా ఉందిరా, ఎక్కడో ఏదో మతలబు జరిగింది అనగానే బాలు, నాకు అర్థమైందిరా, సార్ ప్లీజ్ సార్, దయచేసి మమ్మల్ని నమ్మండి సార్, అతను చెప్పాడు కదా సార్ దొంగలు వీళ్ళే అని, ఇప్పుడైనా వదిలేయండి సార్ అనగానే ఎస్ఐ, సరే కానిస్టేబుల్, ఆ ఇద్దరిని బయటికి తీసుకొచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వదిలేయండి, అవసరమైతే పిలిపిస్తామని చెప్పండి. ఓకే సార్ అని లాక్ తీసి పంపిస్తాడు. బాలు ఇంకా రాజేష్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెళ్తాం అని వెళ్ళిపోతారు. ఇంట్లో అందరు కూర్చొని ఉంటే బాలు వచ్చి డోర్ వేస్తాడు. తలుపెందుకేస్తున్నావురా అని సత్యం అంటూ ఉంటే బాలు, ఏ దొంగ పారిపోకూడదని అని బాలు అనగానే మనోజ్ లేసి, నేను షాప్‌కెళ్ళాలి, ఏ పనికి మాలిన పంచాయతీ,
వినే ఓపిక నాకు లేదు అని వెళ్తూ ఉంటే, బాలు ఉండాల్సిందే నువ్వు నాన్నా. పుంజు లేనిదే గుడ్డు పెట్టదు గదా! అనగానే మీనా ఆ! అనంటది. బాలు ఏదో నోటికొచ్చింది అనేశాను. అలా పడుంటుందని. మీరు రాజేష్ అన్నయ్యకి బీరువా కొనడానికెళ్లారు కదా! అనగానే ఆ! వెళ్ళాను కదా! అది కొనడానికి వెళ్తేనే మన బంగారం విషయం బయటపడ్డది. మెగా సేల్స్ గోల్డెన్ ఆఫర్ 50% డిస్కౌంట్ అనే బోర్డు చూసి బీరువా కొనడానికెళ్ళాం నాన్నగారు. ఈ విషయం ఎక్కడైనా విన్నట్టుందా అన్నగారు? పోనీ మీకైనా తెలుసా అమ్మగారు? అనగానే ప్రభావతి లేచి, నేనేమైనా నీ పెళ్ళాంలాగా బండేసుకొని ఊరంతా తిరిగొస్తున్నానా? 4 గోడల మధ్య ఉండేదాన్ని. నాకేం తెలుస్తుంది? అనగానే మీనా పాపం అత్తయ్యకేం తెలుస్తుందండి? 4 గోడల మధ్య కూర్చొని కూడా 4 దిక్కుల్ని పరిపాలించగల వీరవనిత. ఆ! ఏంటే వెటకారంగా ఉందా? అనంటది ప్రభావతి. మరి మీకు వెటకారంగా ఉందా? ఆయనేదో అడిగితే తెలిస్తే తెలుసని జెప్పాలి. లేదంటే తెలియదని జెప్పాలి. బండి మీద ఊరంతా తిరుగుతున్నావు అంటే ఏంటర్థం? నేనేమి పార్కులో పల్లీలు కొనుక్కోడానికో, గుడి ముందు అడుక్కోడానికో, నగలు మార్చి రోళ్ళు గోళ్ళు పెట్టడానికో పోలేదు. పువ్వులమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నాను. బండి మీద ఊరంతా తిరుగుతున్నానంట. ఇంటి ముందు బండి పెట్టుకుంటే ఏ ఓర్వలేనోళ్ళో వచ్చి కంప్లెయింట్ ఇచ్చారు. తీయించేశారు మరి. అని అంటా ఉంటే సత్యం, ముందు వీడేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వమ్మా. వెంటనే బాలు, పార్లరమ్మ మన దగ్గర ₹1,00,000 పట్టుకొచ్చి చూపిచ్చి వీడు ఒక్క రోజులో ₹1,00,000 లాభం తెచ్చిపెట్టాడని డబ్బా కొట్టింది గదా! అప్పుడు అందరూ ఉన్నారు కదా! అని అంటా ఉంటే రవి, డబ్బా సంగతి మాకు తెలియదు గానీ డబ్బు సంగతి మాత్రం తెలుసు. శృతి, అవును మనోజ్ జీవితంలో మొట్టమొదటిసారి ఒక ₹1,00,000 లాభం చూపిచ్చాడని అందరూ ఆశ్చర్యంతో అవాక్కయ్యారు అని అంటా ఉంటే రవి, అవును ఎప్పుడూ పోగొట్టుకోవడమే తప్ప తేవడం తెలియదని నాన్న గూడా అన్నాడు అని అనగానే, ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసా పార్లరమ్మ అని బాలు అంటాడు. మనోజ్, రేయ్ ఎలా వస్తుందిరా, సంపాదిస్తే వస్తుంది అని అంటా ఉంటే రోహిణి, అయినా అదేం ప్రశ్న, మనోజ్ ఫర్నిచర్ అమ్మాడు అందులో లాభం వచ్చింది అనగానే బాలు, అవునా ఫర్నిచర్ అమ్మాడా? ఒక 3 సీటర్ సోఫా, ఒక డబల్ కాట్ బెడ్డు, దాని మీద పరుపు, ఒక డైనింగ్ టేబుల్, దానికి 4 కుర్చీలు, వగేరా వగేరా అని అంటా ఉంటే ప్రభావతి, అసలు నీకెందుకురా వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం తప్ప నీకు వేరే పనేం లేదా? రేయ్ మనోజ్, నువ్వు షాప్‌కెళ్ళరా అంటా ఉంటే మనోజ్ వెళ్దామని స్టార్ట్ అయితాడు. మీనా, ఎక్కడికత్తయ్యా పంపిస్తున్నారు? మీ పెద్దబ్బాయి గురించి మా ఆయన ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనొస్తే ఇల్లు దాటిచ్చేయాలని చూస్తున్నారేంటి? ఏ మీకేమైనా తెలుసా? ఏదైనా బయటపడుతుందని భయమా? ఆయనతో పాటు మీరు ఇరుక్కుపోతారని కంగారేమైనా ఉందా? అనంటది. అప్పుడు ప్రభావతి, నాకేం కంగారు, నాకేం లేదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా అని సత్యం అడుగుతాడు. ఒక మంచి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అది అందరికీ చూపించాలనుకుంటున్నాను. నాన్నగారు చూస్తారా అన్నగారు? ఏదైనా నోటితో చెప్తే ప్రపంచం నమ్మదు గాబట్టి, మనం కంటితో చూసింది వాళ్ళ కంటికి కూడా చూపియాలి గదా! ఏం పార్లరమ్మా? అనగానే రోహిణి, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. వీడు నీతో 4,00,000 సంపాదించడం గురించి చెప్పాడు గానీ, 4,00,000 పోగొట్టడం గురించి చెప్పాడా? లేదు కదా! ఇది ఆ సినిమానే అన్నమాట అని ఫోన్ తీసి అందరికీ చూపిస్తాడు ఆ వీడియో. మనోజ్ ఎస్ఐతో మాట్లాడతాడు గదా! ఆ వీడియో. మీరు గూడా చూడండి అని ప్రభావతికి, మనోజ్‌కి కూడా చూపిస్తాడు. అర్థమైందా? మనోడు బాగా డబ్బులొస్తున్నాయి కదా అని, బిల్ అక్కర్లేదు కదా అని బ్లాక్ మనీ తీసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ గ్రూప్ నుండే కొంతమందొచ్చి ఆ డబ్బు కాస్త పట్టకపోయారు. ఫర్నిచరు పోయే, డబ్బులు పోయే. ఎలా పోయాయి? మోసపోతే పోయాయి. అది పోతే పోయాయి. మళ్ళీ 4,00,000 ఎట్లా వచ్చే? అని అంటా ఉంటే మీనా, ఆ! మా అందరి మొహం మీద కొట్టినట్టు మా ఆయన ₹1,00,000 లాభం తెచ్చాడని నోట్ల కట్టలు చూపిచ్చి మరీ అందులో అత్తయ్యకి కమిషన్ ఇచ్చి మరీ వెళ్ళింది రోహిణి. ఆ 1,00,000 ఎక్కడిది? రవి ఏమో మొత్తం 4,00,000 సేల్ అన్నారు. 3,00,000 డీలర్‌కిచ్చామన్నారు. 1,00,000 ఇంటికి తీసుకొచ్చి చూపిచ్చారు. అవెక్కడివి? వెంటనే శృతి, నిజమే కదా! 2 విధాలుగా మోసపోయినా అసలు లాభం ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? అని అంటా ఉంటే రవి, చెప్పు నాన్నా ఆ డబ్బెలా వచ్చింది? సత్యమేమో, రేయ్ ఇట్రా, ఇట్రా అనగానే దగ్గరికెళ్తాడు. బ్లాక్ మనీ తీసుకున్నావా? అది కూడా మోసపోయావా? 2 రకాలుగా మోసపోయావా? అనగానే అనంటాడు. చెంప మీద ఒక్కడు కొడతాడు సత్యం. ప్రభావతి, ఏంటండి మీరు అనగానే బాలు, రా నీ చెంప గూడా పగులుతుంది. సత్యం, మరి 4,00,000 ఎలా వచ్చాయి?
అని అంటా ఉంటే మీనా డబ్బులు తేగానే నోట్ల కట్ట ఊపుకుంటూ వచ్చావు కానీ ఎక్కడి నుండి తెచ్చావు అని అడిగావా రోహిణి? చెప్పరా ఆ 4,00,000 ఎక్కడి నుండొచ్చాయి అని సత్యం అంటాడు. బాలు ఏమో మీనా బంగారం తీసుకెళ్ళి అమ్మితే వచ్చాయా అని అంటా ఉంటే సత్యం ఏంటి ఆ డబ్బులేనా? నిజంగా బంగారం తీసుకెళ్ళావా అనగానే ప్రభావతి మనోజ్ ని కొడుతూ చెప్పరా చెప్పు చెప్తావా లేదా చెప్పరా అని కొడతా ఉంటే మనోజ్ అమ్మా నువ్వు కొడతావేంటమ్మా అని అంటా ఉంటాడు. నిన్నిలా పెంచినందుకు అందరూ కలిసి నన్నే కదరా అనేది. చెప్పరా చెప్పరా ఆ డబ్బులు ఎక్కడి నుండి తెచ్చావు? అప్పు చేసావా? మళ్ళీ అప్పు చేసావా? ఎవరి దగ్గర నుండి తెచ్చావురా? వడ్డీకి తెచ్చావా? చెప్పరా చెప్పు చెప్పరా మాట్లాడు అని కొడతా ఉంటే మనోజ్ ఆపేసి అవునమ్మా అవును పార్కులో ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను. అనుకున్నానురా అనుకున్నాను. నువ్వు మోసపోయింది కాకుండా 4,00,000 అప్పు చేస్తావా? నాకిలా తలవంపులు తెస్తావా? నాతో అసలు ఒక మాట మాత్రం కూడా ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదురా అని కొడతా ఉంటది. రోహిణి ఆగండత్తయ్య. మనోజ్ మోసపోయాడు గాని ఎవరిని మోసం చేయలేదు. దీన్నేమంటారమ్మా? 4,00,000 అప్పు చేయడం, ఇంట్లో అబద్ధం చెప్పడం, నిన్ను మమ్మల్ని మోసం చేయడం కాదా? అని సత్యం అంటాడు. అప్పుడు రోహిణి ఆ ఇంట్లో చెప్పడానికి ఇబ్బందిగా అనిపిచ్చుంటది మావయ్య అని అంటూ ఉంటే రవి అది మోసమే కదా. శృతి ఏమో పైగా అందరికీ సంపాదించడం చేతగాదని మీ ఆయనకి మాత్రమే ఆ తెలివితేటలున్నాయని ఏదేదో మాట్లాడావు కదా రోహిణి. డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాడని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇంత పెద్ద స్కామ్ ని కనిపెట్టలేకపోయాడా ఆయన అని అంటా ఉంటే మీనా ఇంకా ఎందుకు వెనకేసుకొస్తావు రోహిణి? ఆ 4,00,000 హఠాత్తుగా ఇన్ని ఎవరో నమ్మి ఇచ్చారని చెప్తున్నావు కదా. అది మాత్రం నిజమని గ్యారంటీ ఏంటి అనగానే సత్యం ఏరా ఇది అబద్ధమేనా అని అడుగుతాడు. అప్పుడు మనోజ్ లేదు నాన్న నా ఫ్రెండ్ ఇచ్చాడు. వెంటనే ప్రభావతి వీడు నాకు కూడా చెప్పలేదు. సత్యమేమో అసలు వీడింత చవట దద్దమ్మలా తయారైందే నీ వల్ల. కుటుంబాన్ని మోసం చేసేది, కుటుంబాలకి అబద్ధం చెప్పేది నీ పెంపకం వల్లే. ఇదే నువ్వు చిన్నప్పటి నుండి గారాబం చేయకుండా వీడిని పెంచుంటే ఈరోజు ఇలా అసమర్థుల్లా తయారయ్యేవాడే కాదు. నీ పెంపకం ఇంత దరిద్రంగా ఉంది మరి. ఛీ అని వెళ్ళిపోతాడు. ప్రభావతేమో వీణ్ణి కన్నందుకు ఎవరన్నా నేను పడాల్సి వస్తుంది కదా. ఛీ ఎదవా అని కొట్టేసి వెళ్ళిపోతది. రోహిణి మనోజ్ కూడా వెళ్ళిపోతారు. రవి బాలుతో మళ్ళీ ఈ కొత్త విషయం ఏంటన్నయ్య? నగలమ్మిన డబ్బు కాదా? ఎవరో ఫ్రెండ్ అప్పిచ్చాడా అని అంటా ఉంటే బాలు అవి నగలమ్మిన డబ్బులే. అమ్మ అది బయటపడకుండా ఉండడం కోసం అప్పు తీసుకున్నావు కదరా అని క్లూ ఇచ్చింది. తెలివిగా అటు తిప్పింది అంటా ఉంటాడు. అప్పుడు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్ లో అందరూ కలిసి రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్తారు. అక్కడ బాలు ఒక అతనితో నేను చెప్పినట్టు నువ్వు ఒక పని చేయాలి అనగానే అతను నవ్వుకుంటూ ఏం చెప్పినా చేస్తాను అని అంటాడు. తర్వాత బాలు చెప్పిన అతను వెళ్ళి ఒక వేషం వేసుకొని అందరూ ఉండంగా మనోజ్ దగ్గరికి వెళ్ళి వేపాకులతో కొడుతూ కన్న వాళ్ళని మోసం చేసింది తెలుసు, కట్టుకున్న దాన్ని మోసం చేసింది తెలుసు, ఆగరా ఆగు ఎక్కడికొస్తున్నావు అని కొడతా ఉంటే బాలు స్వామి వాడి గురించి మొత్తం తెలుసా మీకు అని కావాలని అడుగుతా ఉంటాడు. అతనేమో ఎవరినెంత మోసం చేశావో నాకు తెలుసు చెప్పరా చెప్పు అని మనోజ్ని కొడతా ఉంటే మనోజ్ చెప్తా చెప్తా అనగానే అతను చెప్పు అని అంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.